కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. నిన్న రాష్ట్ర విద్యామంత్రి శ్రీ లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చి అదనంగా 1,00,000 మంది పిల్లలు చేరారని ఆయన ఒక సమావేశంలో ఆయన చెప్పారు. నిజంగా అలా జరుగుంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఈ వీడియో ద్వారా నేను మంత్రి లోకేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఎందుకంటే ఈ అంశాన్ని నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా శాసనమండలిలో చాలాసార్లు మాట్లాడాను. అనేక సమావేశాలు, ఉపాధ్యాయ సంఘ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని నేను మాట్లాడాను. అదేంటంటే ప్రభుత్వ పాఠశాల విద్య అది ఒక పద్ధతిగా పురోగమనం చెందాలి అంటే, ఒక క్రమ పద్ధతిలో పురోగమనం చెందాలంటే ముందు ప్రాథమిక పాఠశాలలు అంటే మనకు తెలుసు 1 నుండి 5 వరకు ఉన్నవి. కొన్ని ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 8 వరకు ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. వాటిని యూపీ స్కూల్స్ అంటున్నాము. సో ప్రాథమిక పాఠశాలలు అవి అనేక కారణాల వల్ల అవి క్షీణించాయి. ఇది మన అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అందుకని ప్రాథమిక పాఠశాలల యొక్క నిర్వహణలో ఒక సంస్థాగతమైనటువంటి మార్పు తేవాలనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి అంశం. అంటే ఇప్పుడున్నటువంటి ప్రాథమిక పాఠశాల రాష్ట్రంలో 34,000 ప్రాథమిక పాఠశాలలో సుమారు 20,000కు పైగా ప్రాథమిక పాఠశాలలు, బహుశా చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి ఉన్నట్టుగా నేను తర్వాత అనేక రిపోర్టుల్లో చదివాను. ఈ 34,000 పాఠశాలలో సుమారు 20,000కు పైగా పాఠశాలల్లో పిల్లలు 20 మంది లోపు ఉండటం, లేకపోతే 20 మంది ఉండటం, 2 తరగతి గదులు ఉండటం, ఈ 5 క్లాసులు 1, 2, 3 5 క్లాసులు 20 మంది పిల్లలు ఉండటం, 2 తరగతి గదులు ఉండటం, 1 లేక 2 ఉపాధ్యాయులు ఉండటం. ఇది తల్లిదండ్రుల్ని ఏమాత్రం కూడా ఆకర్షించడం లేదు. అందుకని నేను ఈ వీడియో ద్వారా లోకేష్ గారు అనేక మార్పులు చేస్తామని చెప్తున్నారు కనుక ఒక పెద్ద మార్పు ఆయన ఏం చేయొచ్చు అంటే, కనీసం కొన్ని గ్రామాల్లో ముందు కొంత పెద్ద గ్రామాలన్నిటిలో ఒక మోడల్ ఎలిమెంటరీ స్కూలు, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టారు, అది కాదు నేను చెప్పేది. ఒక స్కూల్, ఒక బిల్డింగ్, ఉదాహరణకి ఇప్పుడు ఆయన నిడమర్లో ఏ విధంగా అయితే 25 రూమ్స్ కట్టారో అట్లా ఒక ఎలిమెంటరీ స్కూల్కి ఒక 7-8 గదులతో ఒక బిల్డింగ్ని నిర్మాణం చేసి తరగతికి ఒక గది, ఆ గదికి ఒక ఉపాధ్యాయుడు, 5 తరగతులకి 5 ఉపాధ్యాయులు, 5 గదులు, అలాగే ఒక గది కంప్యూటర్స్కి, ఒక గది హెచ్ఎంకి, ఒక గది పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులు పెట్టుకోవటానికి. ఈ విధమైనటువంటి మార్పు చేయాలి మనం. అలాగే యాక్చువల్గా ఎన్ఈపి 2020లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా భాగస్వామ్యం చేయాలి అని మొట్టమొదటిసారిగా ఎన్ఈపి 2020 చెప్పింది. ఎందుకంటే అంతకుముందు ఉన్న అన్నీ కూడా జాతీయ విద్యా చట్టం కూడా ఇవన్నీ కూడా 6 నుంచి 14 సంవత్సరాలు అని చెప్పింది. కానీ ఇది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా భాగస్వామ్యం చేయమని నా ఆలోచన. అయితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా మనం ఎలిమెంటరీ పాఠశాలలో భాగస్వామ్యం చేసి ఆ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి అర్హత కలిగిన ఉపాధ్యాయులు, అంటే డిప్లొమాలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు, నర్సరీలు కోర్సెస్లో డిప్లొమాలు చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, దానికి అర్హత నిర్ణయించి ఆ ఉపాధ్యాయుల్ని నియమించి ఆ ఉపాధ్యాయుల చేత ప్రీ ప్రైమరీ స్కూల్స్ నడిపితే ఈ విధమైనగా కనీసం ముందు కొన్ని గ్రామాలలో ఈ విధంగా, అంటే తరగతి గదికి ఒక క్లాస్కి ఒక టీచర్, ఆ విధంగా ఉండేటట్టు కొన్ని మోడల్ స్కూల్స్ నిర్మాణం చేసి, అంటే కొత్తగా నిర్మాణం చేయాల్సింది, ఆల్రెడీ ఉన్న 2 గదుల్లో పెట్టడం కాదు. అలా చేస్తే పాఠశాల విద్యలో చాలా పెద్ద మౌలిక మార్పు వస్తుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు మనం హై స్కూల్స్ చూస్తున్నాం, ఉన్నంతలో హై స్కూల్స్లో పిల్లలు ఈ హై స్కూల్ బాగుంది అనేటటువంటి చోటల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో చేరటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని హై స్కూల్లో హెడ్ మాస్టరు, అలాగే సబ్జెక్ట్ టీచర్లు, ఒక 400 మంది కనుక పిల్లలు ఉంటే ఒక 20 మంది టీచర్లు సబ్జెక్టు బోధించటం, అలాగే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్స్, IIIT సీట్లు, ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి హై స్కూల్స్. ఎలిమెంటరీలు కూడా దాన్ని ఆకర్షణీయంగా చేయటానికి మనం ఏం చేయాలి అనేటటువంటిది విద్యామంత్రి గారు అనేక మందితో చర్చించి ఈ విధంగా ఒక స్ట్రక్చరల్ చేంజెస్ తెస్తే పాఠశాల విద్య మరింత పెరుగుద్ది, ఇంకా పిల్లలు పెద్ద సంఖ్యలో పెరగడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ సూచనను
పరిశీలించవలసిందిగా గౌరవ విద్యామంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన ఛానల్ తరఫున కోరుతున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.